జగన్ కు మరోసారి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికి ఇచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు తప్పని తేలితే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ కు కొత్తేమీ కాదన్నారు లోకేష్. జగన్ కు మరోసారి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికి ఇచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు తప్పని తేలితే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ కు కొత్తేమీ కాదన్నారు లోకేష్. ఇక జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక ఈ రోజు జగన్ కి, మాజీ ముఖ్యమంత్రి జగన్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి మరోసారి సవాల్ చేయడమే కాకుండా, మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లేదు అని కూడా అందులో స్పష్టం చేశారు. ఆరోపణలు చేయటం, పారిపోవటం అనేది జగన్ రెడ్డి కొత్త కాదని ఆయన పేర్కొనడంతో పాటు ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టామని మీరు తీవ్ర ఆరోపణలు చేశారు అని చెప్పి ఆ వీడియోను కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా, ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ నెంబర్ 3లో ఎకరం ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించాం. కాపులపాడులో ఎకరం ₹50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. బురదల్లి ప్యాలెస్ లో రాకపోవటం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేయడమే కాకుండా ఛాలెంజ్ కి సిద్ధమా జగన్ రెడ్డి గారు అని కూడా ప్రశ్నించారు. మీ 5 ఏళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావటం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావటం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి వ్యాఖ్యానించడమే కాకుండా, మీకు ఈనో వాడండి, కాస్త రిలీఫ్ వస్తుంది, ఉన్న అజీర్తి పోతుంది అని కూడా లోకేష్ ఆ ట్వీట్ లో చివరిలో సెటైర్లు వేశారు. తమ ఛాలెంజ్ కి సిద్ధపడాలి అని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరారు. విజయ్ చంద్రిక. థాంక్యూ రామారావు.